శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర శుభ సందర్భంగా కీర్తి శేషులు బివి మోహన్ రెడ్డి గారి పుత్ర సంతానమైనటువంటి బివి జయనేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎమ్మెగడ్డ నడిపొట్టున జరుగుతున్నటువంటి అఖిల భారత బెంగాలు జాతి బల ప్రదర్శన కోర్టులో లాగుతున్నటువంటి ఎదురుగత యజమాని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో నాగ పుల్లయ్య గారు రామతీర్థం గ్రామం బనగానపల్లి మండలం నంద్యాల జిల్లా శ్రీ రామ యాదవ్ గారు పిఎస్పల్లి గ్రామం యాదవ్ మండలం నంద్యాల జిల్లా కోర్టులో లాగుతున్నటువంటి జత ప్రతి జతకు సమయం 20 నిమిషములు. మా రెఫరీ గారు విజిల్ వేసిన సమయం తర్వాత కాడి విరిగిన, గొలుసు తెగిన, రాడ్డు మొగిన, పచ్చడ తెగిన, పగ్గం తెగిన అదనపు సమయం ఇవ్వబడదు. ఈ యొక్క బండ బరువు 18 క్వింటాల 75 కేజీలు. మంచి మంచి కాంపిటీషన్ ఉన్నాయి. ఇద్దరు యజమానితోనే మా భాగ్యం శిక్షించే భాగ్యం మాకుంది, వినే భాగ్యం మీకుంది. రెండు కాదు 2.5 కోట్లైనా ఉన్నాయి. ఎద్దుల యజమాని వచ్చి లోపలికి వచ్చానే తెలుసు. ఎదురకాలపోతే ఎవరిని చూపిస్తాడా? అఖండ సినిమాలో ఉన్న ఎద్దు కూడా వచ్చింది. 3వ జతలో వస్తుంది. 3వ జతలో 3వ కాడులో వస్తుంది. అఖండ సినిమాలో ఉన్నటువంటి చింత. మేము చెప్తే అబద్ధం అనుకుంటారు. ఇప్పుడు వస్తే కానీ మేము చెప్తా. అప్పుడు వాలంటీర్లు ఎక్కడున్నారు? మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 300 అడుగుల దూరాన్ని 2 నిమిషముల 48 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. డ్రాలో 2వ జత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో పుల్లయ్య గారు రామతీర్థం ముక్కోటి స్వామి ఆశీస్సుల ముక్కోటి మద్దయ్య స్వామి ఆశీస్సులతో వారు కూడా ఈ జత వల్లే మల్ల జత కూడా ఉండి వాళ్ళు ఈ గాడి వదిలి మళ్ళీ తీసుకురావాలి. వీళ్ళే కనుక 15 నిమిషాలు లేట్ కావచ్చు. వాలంటీర్లు ఇంటి చివరికి రావాలా? కమిటీ వారు పిలుస్తున్నారు. వాలంటీర్ బాబు మీరు గుంపులున్నాక రావాలా? ఎందుకే పెళ్లి రావాలా? దూరం ఉండాలా? సారాలు వెళ్తాగానే మీరు వాలంటీర్స్ మీకు ట్రస్ట్ ఇచ్చాం. ట్రస్ట్ కోడ్ ఉంది. అక్కడ ఉండాలా? సహకరించాలా? ఎక్కడి వాళ్ళు అక్కడ ఉండాలా? వెనకాల చూసే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉండకూడదు. సహకరించాలా వారికి కూడా. మంచి కాంపిటీషన్ జతలు ఉన్నాయి. అక్కడ 7వ జత 5వ జత మంచి మంచి కాంపిటీషన్. 2 కోట్ల పైబడి ఉన్న జతలవి. అలా ఏమంటే చెప్పాలి?
ముందుగా తెలియదు కొద్దిగా రెండవ రౌండ్ పూర్తి చేసుకుని 600 అడుగుల దూరాన్ని 5 నిమిషముల 25 సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి. 5 నిమిషముల 25 సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి. పట్టణ అధ్యక్షుడు మైనార్టీ నాయకుడు ఈరోజు ఈ కార్యక్రమానికి విజయించినటువంటి రైతు కూలి కమిటీ సభ్యులందరికీ మరియు ఎమ్మెల్యేలు నలుగురు నుంచి వచ్చిన ప్రజలకు మరియు మహిళలకు మా ఎమ్మెల్యే గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎమ్మెల్యే గారు నిర్వహించినటువంటి ప్రతి కార్యక్రమం అన్ని కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. క్రికెట్ అయితేనేమి, క్రికెట్ అయితే 40 రోజుల ముందే ఎమ్మెల్యేలకు జాతర చేసింది. అది మరియు వాలీబాల్, కబడ్డీ విజయవంతంగా ముగిసి ఈ ఎద్దుల అంతరాష్ట్ర ఎద్దుల పోటీలు కూడా 3 రోజుల నుంచి చాలా విజయవంతంగా సాగుతుంది. ఈరోజు ఆఖరి రోజు. అందరూ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రాబోయే కాలంలో కూడా ఇటువంటి కార్యక్రమం ఇంతకంటే ఎక్కువ నిర్వహిస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా ఎమ్మెల్యే గారు ఏ చిన్న విషయాన్ని కూడా పక్కన పెట్టకుండా ప్రతి సమస్యను చాలా సీరియస్ తీసుకుని కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మా ఎమ్మెల్యే గారికి దేవుని ఆశీస్సులు మరియు ఎమ్మెల్యేలో నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మూడవ రౌండ్ పూర్తి చేసుకుని 900 అడుగుల దూరాన్ని 8 నిమిషముల 49 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 8 నిమిషముల 49 సెకండ్లలో శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర శుభ సందర్భంలో గౌరవనీయులు కీర్తి శిష్యులు పివి మోహన్ రెడ్డి గారి స్మారకార్థం గౌరవ తండ్రి గారి పాదలో నడుస్తున్నటువంటి పివి శైలేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో అఖిల భారత ఒంగోలు జాతి పరమదర్శన నిర్వహించినటువంటి గౌరవ శాసనసభ్యులు వారి మాట ప్రకారం ఎవరైనా సీరియస్ విమానంలో ఎల్లజెండాల యజమానులు బహుమతి రాకపోతే వారికి 10,000 రూపాయలు ఇచ్చి పంపమని చెప్పినటువంటి గౌరవ జయనాగేశ్వరరెడ్డి గారిని సభామూలంగా తెలియజేస్తూ వారికి ఒక్కసారి గట్టిగా చెప్పడం రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సీనియర్స్ విభాగంలో ఎవరికైనా బహుమతి రాకపోతే వారికి 10,000 రూపాయలు
రూపాయలు ఖర్చు చేసిన బహుమతి ఇవ్వబోదని చెప్పడం మన గౌరవ ప్రజలు భాస్కర్ సార్ గారు శేఖర్ గారికి తెలిసిన వెంటనే రాత్రి 10 గంటలకు మాకు తెలియజేశారు. తెలిసిన వెంటనే ఎక్కడ వరకు చెప్పాం. వారికి ఎవరికైనా బహుమతులు రాకుంటే 10,000 ఇస్తామని సభామూలంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి పట్టణ మైనార్టీ నాయకులు పాల్గొనే కూడా కమిటీ తరఫున ఆహ్వానిస్తున్నాం. ఫారూక్ గారిని కూడా 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాం. రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. మన ఈ సందర్భంగా రాష్ట్రంలోనే కాక అందరు రాష్ట్రాల్లో కూడా ఎమ్మెగనూరు పేరును చిరస్థాయిగా నిలిచే విధంగా మన గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారు చేస్తున్న కృషి అభినందనీయమని చెప్పి చెప్పడంలో అది శక్తి కాదు. మన గతంలో మన తండ్రి గారు మన గురువర్యులు మాజీ మంత్రివర్యులు గౌరవ బివి మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెగనూరు జాతరను ఒక రాష్ట్ర స్థాయిలో నిలిచే విధంగా కృషి చేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. మన ఆయన అడుగుజాడలో ఆయన స్థాపించిన 1200 అడుగుల దూరాన్ని 12 నిమిషముల 20 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. 12 నిమిషముల 20 సెకండ్లలో బివి మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ఎమ్మెగనూరు జాతర